friends and my dear parents, VIT Triple E 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా బుక్ చేసుకోవాలి మిస్టేక్ లేకుండా అనేది. ఇక్కడ స్లాట్ బుకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ స్లాట్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకు ఎవ్రీడే 3 or 4 స్లాట్స్ ఉంటాయి. ఈ స్లాట్స్ డే వైజ్గా మీకు ఇచ్చిన సెంటర్స్లో ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్నీ 1 by 1 ఫిల్ చేస్తుంటారు. కాబట్టి ముందుగా స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు కావాల్సిన డేట్లో టైంలో స్లాట్ వస్తుంది. ఇక్కడ స్లాట్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏది బుక్ చేసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీగా చెప్తాను. అది కూడా ఒక క్రైటీరియా అవుతుంది మీకు మార్క్స్ విషయంలో. అండ్ ఇన్ కేస్ మీకు లేట్ అవుతే స్లాట్ బుకింగ్ మర్చిపోయినా మీకు ఇంకా రిమైనింగ్ వేకెంట్ స్లాట్స్ ఏ డేట్లో ఏ టైంలో ఉంటే అది ఆల్టర్నేటివ్గా మీరు చేసుకోవాల్సి వస్తుంది తప్ప మీకు ఇంకొక ఆప్షన్ ఉండదు. సో ఫస్ట్ ఎలా బుక్ చేసుకోవాలి ప్రాసెస్ చూపిస్తాను. ఏ టైంకి మీరు బుక్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అలాగే VIT Triple E ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ర్యాంక్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్ కూడా కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో 1 by 1 మీకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మీకు స్లాట్ బుకింగ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్తో పాటు మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మై బుకింగ్స్ అనే ఆప్షన్లో ఆన్లైన్ టెస్ట్ బుకింగ్ సిస్టమ్ మీకు ఈ అప్లికేషన్లో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఒక్కసారి స్లాట్ బుక్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. కాబట్టి ముందుగానే మీ స్లాట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకోవడానికి క్లియర్గా ఇచ్చారు. చెక్ బాక్స్ క్లిక్ చేసి బుక్ సీట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ విండోలో మీకు ఆల్రెడీ మీ టెస్ట్ నేమ్ VIT Triple E ఇక్కడ మీకు 2024 లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని మీకు చూపిస్తున్నాను. 2025 మీకు డిస్ప్లే వస్తుంది. స్టేటు ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటారు. టెస్ట్ సిటీ కూడా మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే ఉంటాయి కాబట్టి వీటిని చేంజ్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ మీరు డేట్ ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ నేమ్, ఈ డేట్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసిన సిటీలో ఏ టెస్ట్ సెంటర్స్ అడ్రస్ ఉంటాయో అక్కడ మీకు చెక్ లిస్ట్లో వస్తాయి. మీకు కావాల్సిన సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఆ సెంటర్లో ఉన్న స్లాట్స్ ఏవైతే ఉంటాయో డేట్ వైజ్గా మీకు డేటు, డే అండ్ స్లాట్ టైమింగ్స్ కూడా వస్తాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. 9 to 3:30 PM, 12:30 to 3 PM, 4 to 6:30 PM. ఇక్కడ 1.5 hour ఎగ్జామ్ కాబట్టి మీకు 1.5 hour ఎగ్జామ్ అవైలబుల్ స్లాట్స్ ఇక్కడ చూడండి. 110, 109, 110 ఇలా వచ్చారు కదా. సో అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ అని ఫిల్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీకు కావాల్సిన డేట్ రోజు మార్నింగే మీకు ఎగ్జామ్ కావాలనుకున్నారు, కానీ మీరు లేట్గా ఓపెన్ చేసి లేట్గా మీ స్లాట్ బుక్ చేసుకుంటే ఏమవుతుంది, 110 మెంబర్స్ స్టూడెంట్స్ అయిపోతే ఈ స్లాట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్లాట్కి వెళ్ళాలి. అదే ఇక్కడ 300 మెంబర్స్ అరౌండ్గా ఈ టోటల్ స్లాట్స్లో కంప్లీట్ అయిపోతే ఇంకా మీరు నెక్స్ట్ డేకి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. అలాగే మీకు బిగినింగ్లో చెప్పాను కదా, స్లాట్ ఏ టైంలో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది సమ్మర్ సెషన్ కాబట్టి స్టూడెంట్ కంఫర్ట్గా ఉండాలంటే మీకు మార్నింగ్ సెషన్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఆఫ్టర్నూన్ తీసుకున్నా, ఈవినింగ్ తీసుకున్నా మళ్ళీ జర్నీ చేసిన తర్వాత ఎగ్జామ్కి మళ్ళీ అటెండ్ అవ్వడం అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ మీకు ఏ డేట్ రోజు అవైలబుల్గా స్లాట్ దొరికితే అది బుక్ చేసుకోవడం బెస్ట్. సో ఇక్కడ ఓపెన్ అయిన స్క్రీన్లో మళ్ళీ ఇక్కడ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది. ఎందుకంటే స్లాట్ ఒకసారి బుక్ చేస్తే మళ్ళీ మాడిఫికేషన్ ఇవ్వరు కాబట్టి కన్ఫర్మా కాదా అని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే వచ్చేస్తుంది. టెస్ట్ సిటీ, టెస్ట్ డేట్, టెస్ట్ టైం అనేది. సో మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకోండి. కానీ ఇది అడ్మిట్ కార్డ్ కాదు. సో మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే కనుక ఎగ్జామ్ డేట్స్కి మీరు ఏ ఎగ్జామ్ డేట్ అయితే బుక్ చేసుకున్నారో టెస్ట్ డేటు బిఫోర్ 2 days మీకైతే అడ్మిట్ కార్డు డిస్ప్లే వస్తుంది మీ లాగిన్లో. అప్పుడు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో మరి ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా మేము లాగిన్ చేయాలి అంటే కనుక అది కూడా చూపిస్తాను. మీకు
రిజిస్ట్రేషన్ చేసే టైంలో లాగిన్ ఆప్షన్ మీకు డీటెయిల్స్ వచ్చాయి కదా, లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ స్క్రీన్లోకి వెళ్తారు కదా. అందులోనే ఇప్పుడు మీకు బిగినింగ్లో చూపించిన బుకింగ్ స్లాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. సో మనకు యాక్చువల్గా ఎగ్జామ్ డేట్ ఇక్కడ 7th April అని ఇచ్చారు అప్లై చేయడానికి. దానికంటే బిఫోర్ 2-3 డేసే యాక్చువల్గా స్లాట్ అవ్వాలి. కానీ ఈ ఇయర్ స్టార్ట్ చేయలేదు, లేట్ అవ్వచ్చు. సో మనకు మేబీ ఈ 8th రోజు 9th రోజు వరకు స్టార్ట్ అయినా కానీ వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. టెలిగ్రామ్ వాట్సాప్లో కూడా అప్డేట్ చేస్తాను. వెంటనే ఓపెన్ అయిన నెక్స్ట్ మినిట్లోనే మీరు లాగిన్ చేసి ఇలా స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.